Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. లోకల్ గెలవాల్సిందే జగన్ స్పెషల్ ఫోకస్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ లోకల్ ఫైట్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తోంది. టీడీపీ అయితే ఇప్పటికే పార్టీ కేడర్ని సమాయత్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత కూడా రంగంలోకి దిగుతున్నారు. ఆయన తాజాగా కేడర్కి ఇదే విషయం మీద దిశానిర్దేశం చేశారు. ఏపీలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ ఆదేశించారు. అంతేకాదు ప్రతి స్థానంలో వైసీపీ పోటీ చేసి గెలవాల్సిందే అని జగన్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రతి స్థానంలో వైసీపీ అభ్యర్థులను బరిలోకి దించి విజయం సాధించేలా ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఆయన కీలక సూచనలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కోరారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జరిగిన కోనసీమ జిల్లా నేతలకు జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే దీని మీద ఆయన యాక్షన్ ప్లాన్ని కూడా పార్టీ తరఫున జగన్ ప్రకటించారు. ఆగస్టు 15 నుంచి గ్రామాలలో పార్టీ సమావేశాలు నిర్వహించాలని, అలాగే 4 నెలల పాటు కోఆర్డినేటర్స్ గ్రామ వార్డు పర్యటనలు చేయాలని అన్నారు. ఈ సమావేశాలలో పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ చేయాలని చెప్పారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై గళం ఎక్కడికక్కడ విప్పాలని అన్నారు. ఈ సందర్భంగా ఒక్కో నియోజకవర్గ సమన్వయకర్తతో విడివిడిగా జగన్ సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి, కమిటీల ఏర్పాటు, క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా ఆయన సమీక్షించారు. వైసీపీ అయితే స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని చూస్తోంది. అధినాయకత్వం వైపు నుంచి చూస్తే ఏ సీటు వదిలేయవద్దు అని గట్టిగా ఆదేశాలున్నాయి. ఏకగ్రీవాలు అడ్డుకోవాలని, ప్రతి ఏటా పోటీకి పెట్టడమే కాకుండా విజయాలను సొంతం చేసుకోవాలని జగన్ సూచిస్తున్నారు. 2 ఏళ్ల కూటమి పాలన పట్ల జనంలో అసంతృప్తి ఉందని, దానిని పార్టీ నేతలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అంటున్నారు. మరి వైసీపీ కనుక మనసు పెట్టి పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే గ్రౌండ్ లెవెల్లో ఢీ అంటే ఢీ అన్నట్లుగానే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలో ఎవరూ తగ్గరని జగన్ అంటున్నారు. అంతేకాదు గెలుపు బాధ్యతలను ఆయా నియోజకవర్గం ఇన్ఛార్జీల మీదనే పెట్టారు. అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు అంతా కలిసి ఫ్యాన్ పార్టీకి విజయం చేకూర్చాలని ఆయన కోరుతున్నారు. మరి ఇచ్చిన పిలుపుతో వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగితే కనుక రాజకీయం మరోమారు హీట్ ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది.